శ్రీమాత్రే నమః. మీ పెదబాబు సిద్ధాంతి. మా పెరట్ రుచుల్లో ఇదివరకు కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఎక్కువగా తెలుసున్న వంగ నల్ల వంగ, తెలుపు మెట్ట వంకాయ, అలాగే పొడుగు వంకాయ. అయితే మన యూట్యూబ్ ఛానల్లో ముసుగు వంగ అనే మొక్కని జీవించడం జరిగింది. అవి నెట్లో తెప్పించి మన పెరట్లో వేయడం జరిగింది. ముసుగు వంగ ఆకు ఇలాగా డిఫరెంట్గా మనకి ఉండడం జరిగింది. పూత మామూలు మన వంగ పువ్వు ఎలాగైతే పోస్తుందో అలాగే పోస్తుంది. అయితే ఈ ముసుగు వంగ ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి ఇలా చూడండి. వంకాయ ఇలా వచ్చి మనకి పైన ఇలా ముసుగులాగా వస్తుంది అన్నమాట. అందుకని దీనికి ముసుగు వంగ అని యూట్యూబ్లో చూపించడం జరిగింది. ఇది మన మామూలుగా మనం వేసుకుని వరి వంగడాలో ఈ రకం రుచిలోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే, నా వరకు ఈ వంకాయ తినడం కంటే ఈ తొడిమ ఇది దాన్ని తినడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. అలాగే నాలాగా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా మంచి రకంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ వంకాయ వండినప్పుడు ఈ ముచ్చుకు ఇదంతా కూడా మనకి తినడానికి బాగుంటుంది. ఇది మంచి పోషక విలువలు కూడా ఉన్నాయి ఇందులో. మన మామూలు వంగతో చాలామంది ఏంటంటే గుత్తి వంకాయ కూర కానీ లేదా వంకాయ పచ్చడి కానీ చేసుకున్నప్పుడు వంకాయని తిని పైన ఉన్నటువంటి తొడిమిని దీన్ని వదిలేయడం జరుగుతుంది. అయితే కీలకమైనటువంటి పోషకం కానీ ఏదైనా ఆ తొడిమిలోని ఆ యొక్క ఈ పై భాగంలోనే ఉందని చెప్పి చాలామందికి తెలియదు. దీంతోపాటు తినడం వల్ల, మనం వంకాయ తినడం వల్ల వాత శరీర తత్వం ఉన్నప్పటికీ కూడా ఆ పైన ఉన్నటువంటి ముచ్చుకుతో తినడం వల్ల ఆ వాతం హరిస్తుంది. ఇది చాలామందికి తెలియక ఆ వంకాయని తిని ఆ పై తొడిమలు పాడేయడం జరుగుతుంది. ఇది తొడిమ ఎక్కువగా ఉంది ఇదని చెప్పి దీని పోషక విలువలు గట్రా తెలుసుకుని మన పెరట్లో వేయడం జరిగింది. ఫస్ట్ ఇది పూత వచ్చి నిలబడలేదు. మన వాతావరణానికి కొంచెం అనుకూలపడడానికి, మన భూమిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించడానికి కొద్దిగా ఇలా పూత వచ్చి ఎండిపోవడం జరిగింది. అయినా అలా ఓపికగా పెంచాం. ఇది వేసేప్పుడే దాదాపు 5 నెలలు అయింది. కానీ 5 నెలలకే ఇక్కడ మట్టి సారాన్ని, మన వాతావరణాన్ని ఇది అనుకూలం చేసుకుని ఈ 5 నెలలకే ఒక కాయ ఇలా తయారైంది. ఇంకా పూత నిలబడింది. చాలా వరకు ముందు పూత అంతా రాలిపోయడం జరిగింది. ఇలా మనకి ఇదంతా వచ్చింది. ఇది మన మామూలు వంగ. మన మామూలు వంగకే ఆకులు ఇలా ఉన్నాయి. పక్కపక్కనే మన మిత్రులకి తెలియజేయడం కోసం ఇలా పక్కపక్కనే మనం 2 మొక్కలు వేయడం జరిగింది. ఇది ముసుగు వంగ, ఇది మామూలు వంగ. ఇంకొక కాయ ఇక్కడ తయారైంది. అలాగే మనం అధిక మొత్తంలో దీన్ని ఫలసాయం చేసినా కూడా మంచి దిగుబడి వస్తుంది. కాకపోతే మామూలు వంగలా కాకుండా దీనికి మొక్క పెద్దదవడం కోసం దానికి సపోర్ట్గా ఒక కర్రను పాతుకుని మనం మొక్కలు వేసుకోవాలి. ఈ మొక్క వేసుకున్నప్పుడు వంగ మొక్క కంటే కూడా దీనికి కొంచెం దూరం ఎక్కువ పెట్టాలి. దగ్గరగా నాటితే మొక్క పెద్దదవడం వల్ల మనకి దిగుబడి అనేది తక్కువగా వస్తుంది. శ్రీమాత్రే నమః. మరొకసారి శుభోదయం. మీ పెదబాబు సిద్ధాంతి, వలలమావిడ.